క్రీస్తు ప్రేమను గురించి మనం మాట్లాడుకుంటూ దీనిలో ఎక్కడికి వచ్చి ఆగాం? ప్రేమ అన్నిటినీ ఓర్చుకును కాడికి వచ్చాం కదా. ప్రేమ అన్నిటినీ ఓర్చుకును కాడికి వచ్చాం. అంతకు పోయిన వారం బల్లారదన వాక్యం నేర్చుకున్నాం. అంతకు ముందు ఆదివారం దీన్ని ధ్యానించుకున్నాం. ప్రేమ అంటే, క్రీస్తు ప్రేమ అంటే పాట పాడేయడం కాదు, వాక్యం చదివేయడం కాదు. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఆ లక్షణాలలో ఒకటి ఓర్పు కూడా ఉంటుంది. ప్రేమ ఉంటే నీలో ఓర్పు ఉంటుంది అనే విషయాన్ని పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. దేవునికి స్తోత్రం. ధ్యానించుకుంటూ ఇప్పుడు కుటుంబ వ్యవస్థను నడిపించుకోవాలంటే మీకు ఏం కావాలని చెప్పాను? ఉదయాన్నే లేవాలి. మీరు మీ ఇంట్లో ఉన్న పిల్లలకో లేదా భర్తకో అందరికీ ఏం చేయాలో? ఉదయాన్నే లేవాలి, అన్నీ తుడుచుకోవాలి, అన్నీ కడుక్కోవాలి, టిఫిన్ వేయాలా, టిఫిన్ వేసి పెట్టాలి, తర్వాత అన్ని కడుక్కోవాలా, మళ్ళీ భోజనానికి రెడీ చేయాలా, ఈలోపు పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపాలి. ఎన్నిటికి ఏం కావాలా? ఓర్పు కావాలి. సో ఎన్నిటికి ఓర్పు కావాలి. సో ఇలా భర్త ఇబ్బంది పెడుతుంటే ఓర్పు కావాలి, భార్య ఒకవేళ ఇబ్బంది పెడుతుంటే భర్తకు ఓర్పు కావాలి. ఇలా చాలా చెప్పుకున్నాం. పిల్లల్ని పెంచాలంటే తల్లిదండ్రులకి ఓర్పు కావాలా, దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే 2 గంటలు మనకు కూడా ఓర్పు కావాలా, పాట పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ప్రార్థనలో మోకరించాలన్నా, ప్రార్థనలో ఏకీభవించాలన్నా ఏం కావాలా? ఓర్పు కావాలా. ఒకడు చెడ్డగా పాడుతున్నాడంటే, ఒకడు పాట పాడు చేసేసినా మనకేం కావాలా? కొంతమంది కోపం వచ్చేసి నిలబడి తిట్టేస్తారు. ఏం కావాలా? ఓర్పు కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ప్రతి విషయంలో మనకి ఓర్పు కావాలా. ఓర్పు చాలా అవసరం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీకు ఓర్మి అవసరమై ఉన్నది అని దేవుడు వాక్యం సెలవిచ్చింది. దాన్ని కూడా ధ్యానిద్దాం. మీకు ఓర్మి అవసరము అని దేవుడు చెప్పాడు. అవసరము అన్నది మనలో లేకపోతే, అమ్మా, బండి వెళ్ళడానికి పెట్రోల్ అవసరము. పెట్రోల్ లేకపోతే నీకు బండి ఉండే ఉపయోగం ఏముంది? అంతేనా? పెట్రోల్ లేకుండా నీకు బండి ఉంటే ఉపయోగం ఏముంది కదా. సో కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి. ఏది అవసరం అన్నాడు అది ప్రాముఖ్యమైనది అని అర్థం. సో ఇప్పుడు ఓర్మి అన్ని మిగిలిన ప్రాముఖ్యమైనది కాదని కాదు. ఈ వాక్యమును జాగ్రత్తగా మనం గమనించాలి. మనలో ప్రతి ఒక్కరికి ఓర్పు కావాలి. ఇంకో విషయం చెప్పనా? సంసారాన్ని నడిపించడానికి ఓర్పు ఉంది, ఈ లోకములు అన్నింటినీ తట్టుకోవడానికి ఓర్పు ఉంది. దేవుని విషయంలో మాత్రం ఓర్పు లేదు. ఈ లోకంలో ఇంతలో ఉండి అంతలో మాయమయ్యే కుటుంబాల వ్యవస్థలోనే మనమే ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు బ్రతికే దానికే ఓర్పు తెచ్చుకుంటాం. యుగయుగాలు జీవించే దానికి మాత్రం ఓర్పు తెచ్చుకోం. సో కదా. ఏమంటే ఈ పాటర్ గారు ఉపవాస కూడుకు అన్నాడు కానండి, 10:30 అయిపోయిందండి, ఎవడు కూర్చుంటాడండి అని ఎవరు లేరా? సంవత్సరానికి అంటే మనం అలా పెట్టుకోం, కానీ చాలా చోట్ల ఉంటాయి. సంవత్సరానికి 3 రోజులేగా పెట్టేది. సంవత్సరానికి 3 రోజులు పెట్టినప్పుడు ఒక్క అరగంట గంట ఎక్కువైతే ప్రాబ్లం ఏమైంది? శనిగేసుకున్నామంటే నీళ్ళు ఏం లేదు. చాలా చోట్ల అంటే పిల్లలంటే భోజనం అండి, అదండి, ఏంటంటే ఆరోగ్యం పాడైపోతాయి, ఇతను ఏంటంటే బొత్తిగానే అంటే అతను ఏం లేనట్టు. అంటే ఈ లోక సంబంధమైన దానికి అన్నిటికీ ఓర్పు ఉంటుంది. ఎక్కడికైనా హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చావు, అరగంట వరకు అది తేకపోయినా కూర్చొని ఉంటావు. ప్రార్థన 9 గంటలకు ముగించి భోజనం పెట్టకపోతే ఒప్పుకోవు. అంటే పరలోక సంబంధమైన ఉపదేశాలు వినడానికి ఓర్పు ఉండదు, సరి చేసుకోవడానికి ఓర్పు ఉండదు. దేనికి ఓర్పు ఉంటుంది అంటే లోక సంబంధమైన వాటన్నిటికీ ఓర్పు ఉంటుంది. సో మనకి ఈ ఆత్మ సంబంధమైన వాటిలో ఓర్పు చాలా అవసరం. సో ఈ విషయాలు పోయిన వారం కూడా ధ్యానించాం, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దశలోనికైలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మరొక్కసారి చదువుకుని దాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మొదటి పత్రికలో 1వ అధ్యాయమే 2వ వచనం నుంచి చదివాం. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ వరకు పోయిన వారం మనం ధ్యానించాం. దేవునికి స్తోత్రం. ఆ సంఘం గురించి చెప్తున్నారు, ఆ సంఘం గురించి రాస్తున్నారు. సంఘమా, విశ్వాసంతో కూడిన మీ పని మేము చూస్తున్నాం, ప్రయాసతో కూడిన ప్రేమతో కూడిన మీ ప్రయాస మేము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే మీ విశ్వాసంతో మీరు పని చేస్తున్నారు. ఏ పని చేసినా దేవుని సన్నిధిలో ఎంత ప్రయాసపడినా ప్రేమతో చేస్తున్నారు. సనుక్కునేది కాదు. ప్రతిసారి నేనే ఆటో పురమాయించాలా, ప్రతిసారి నేనే ఉన్నానా కాదు. పురమాయించమన్నారు, సో వెంటనే పురమాయించడం ప్రేమతో కదా. సో నేనే ఉన్నానే, యోహాన్ గారు లేరా, మన లేకపోతే ఆయన లేరా, ఈయన లేరా
అంటే దాన్ని ఏమవుతుంది, సనుక్కోవడం అవుద్ది. సో రైట్, ఇలా అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో ఇలాగ సనుక్కోక వాళ్ళంట విశ్వాసంతోనూ ప్రయాసతో ప్రేమతో పడుతున్నారంట ప్రయాస. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చర్చిలో ఏదన్నా పని చేయమంటే మేమే కనబడ్డామా అంటారు. మనం ప్రేమతో చేయాలి, సనుగుతో చేయకూడదు. ఓకే, విశ్వాసముతో కూడిన మీ పని, సంఘం గురించి చెప్తున్నాడు, ప్రేమతో కూడిన మీ ప్రయాస, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. దేవుని సన్నిధిలో ఏ పని చేసినా ఆశీర్వాదం ఎవరిస్తారు కదా. విశ్వాసంతో పని చేసాం, ప్రయాసతో ఆ ప్రభు సన్నిధిలో ప్రయాసపడ్డాం ప్రేమతో. ప్రతిఫలం సేవకుడి నుంచో ఈ లోకం నుంచి ఆశించకూడదు. ప్రతిఫలం ఎవరి నుంచి అంటే దేవుడు. దీనికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అనే నిరీక్షణతో ఓర్పు కలిగి ఉన్నారంట. దేవునికి స్తోత్రం. నిరీక్షించాలంటే ఏం కావాలా? ఓర్పు కావాలి. పలానా దేవుడు చేయగలుగుతాడు, నేను దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్నాను, దేవుని సన్నిధిలో విశ్వాసంతో పని చేస్తున్నాను, దేవుడు దీన్ని ప్రతిఫలం ఇస్తాడు అన్నప్పుడు ప్రతిఫలం పొందుకునే వరకు ఏం కావాలా? ఓర్పు కావాలి. దేవునికి స్తోత్రం. అలాంటి ఓర్పు వారిలో కనబడుతుందంట. సో దాని గురించి ఇలాంటి ఓర్పు వీళ్ళు కనబడుతుంది కాబట్టి వీరిని మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, ఎంతటి ఓర్పు ఇచ్చావయ్యా, వీళ్ళకి ఎంతటి సహనం ఇచ్చావయ్యా అని మానకుండా జ్ఞాపకం చేసుకోవడమే కాదు, వారి కొరకు విజ్ఞాపన చేయడమే కాదు, వారి గురించి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఆ సంఘ బిడ్డల గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట దేవుడికి. దేవా, గొప్ప దేవా, ఎంత ధన్యత వారికి ఇచ్చావు, నీకే స్తోత్రమయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అంతేకాదు వారి గురించి అనేక సంఘాల్లో కూడా తెలియపరచబడుతుంది. సో ఈరోజు అది కాదు కానీ మధ్యలో ఉన్న కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. 4వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఇక్కడ అంటున్నాడు, మీరు యాలయనగా ఏంటంటే మీరు ఇంత ఓర్పుతో ఉన్నారు ఏంటంటే దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు దేవుని చేత ప్రేమించబడ్డారు. అంతేకాదు మీరు ఏర్పరచబడ్డారని నాకు తెలుసు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. మీరు దేవుని పిలుపుని శిరసా వహించి వచ్చారు, సువార్తను విన్నారు. విన్న మీరు ప్రభు బిడ్డలుగా ఏర్పరచబడ్డారు. దేవునికి స్తోత్రం. బాప్తీసం తీసుకున్నారు, ఇప్పుడు మీరు ప్రభు బిడ్డలుగా ఏర్పరచబడ్డారు. ఆ సంగతి నాకు తెలుసు అనగా అసలు ఏంటంటే మా సువార్త మాటలతో గాక, అసలు మీరు విన్న సువార్త గురించి చెప్తున్నాడు. అక్కడ ప్రాంతంలో విన్న సువార్త గురించి చెప్తున్నాడు. ఏమనంటే అనగా మా సువార్త మాటలతో కాక, దేవునికి స్తోత్రం, శక్తితోనూ మీ మధ్యకి వచ్చిన సువార్తని మీరు ఎలా అంగీకరించారో తెలుసా? ఈ వాక్యాన్ని చదివించేసి అప్పుడు దాన్ని 6వ వచనం 5, 6 కూడా చదివించేసి అప్పుడు ధ్యానిద్దాం. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. 5వ వచనం చదివాను. 6వ వచనం, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతురే. చాలు. ఇప్పుడు వీరు ఇన్న వాక్యం ఎంత విశ్వాసమో, ఎంత ఓర్పో, వారు చేసే పని విశ్వాసంతో చేస్తున్నారు, ప్రయాస ప్రేమతో చేస్తున్నారు, నిరీక్షణ కలిగి ఓర్పుతో ఉంటున్నారు. దీనికి కారణం వారు విన్న వాక్యం అలాంటిది. దేవునికి స్తోత్రం. అంటే వారు ఎలాంటి వాక్యం విన్నారు, ఏ సందర్భాల్లో వారు అంగీకరించారు అనే విషయాన్ని గనక మనం అధ్యయనం చేసుకుంటే ఇక్కడ రాయబడిన మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మేము మీ యొద్దకు వచ్చి అనగా మా సువార్త మాటలతో మాత్రముగాక శక్తితోనూ. దేవునికి స్తోత్రం అంటున్నాడు. మా సువార్త మాటలతో మీ దగ్గరికి రాలేదు, మాటలతో బురుడి కొట్టించడానికో లేదా ఏదో మబ్బి పెట్టడానికో మేము రాలేదు. ఎలా అంటే మా సువార్త శక్తితో మీ దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శక్తితో రావడం ఏంటి మనందరికీ తెలుసు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అన్నాడు, మీ పరిశుద్ధాత్మని మీరు పొందుతారు, మీరు పరిశుద్ధాత్మ కొరకు వెయిట్ చేయండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. శక్తిని పొంది ఏం చేస్తారో తెలుసా? యూదయ, సమరయ ఆ దేశాల బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. అంటే నా సువార్తను ప్రకటిస్తారు, నన్ను గూర్చి ప్రకటన చేస్తారు అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం ఒకసారి వచనం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు,
గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో ఏమొస్తుందంట? శక్తిని పొందుకుంటాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఊరకే మాటలతో రాలేదు, మేము మాటలతో కాదు శక్తితో వచ్చాం. ఎలా అంటే పరిశుద్ధాత్మ మేము పొందినప్పుడు మాకు శక్తి వస్తుంది. ఎప్పుడైతే శక్తి వస్తుందో ఆ శక్తి ఎలాంటి శక్తిని ఇస్తుందంటే యెరూషలేములోను యూదయ సమరయ కాదు, భూదిగంతములంత వరకు సాక్ష్యం ఇచ్చే శక్తిని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుని చేత అభిషేకించబడిన సేవకుడై దేవుడిచ్చిన శక్తి చేత ఆయన ఆ వాక్యాన్ని వెల్లడిపరిచినట్టుగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏదో మాటలో గారడీ చేసో ఏదో తెలిసిన మాయ మాటలు చెప్పి రాలేదంట. అక్కడ శక్తి చేత మీ దగ్గరికి వచ్చాను అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శక్తి చేత, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ. ఎలా వచ్చారంట? శక్తితోనూ పరిశుద్ధాత్మ సహాయముతో వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మీరు శక్తితో వాక్యం చెప్తారో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ లేకుండా ఏం చేయలేదు. పరిశుద్ధాత్ముడు వాళ్ళని ప్రేరేపిస్తాడు. కనుక అలా ప్రేరేపించి గొప్ప కార్యాలు దేవుడు అక్కడ చేస్తాడు. అంటే వీళ్ళు దేవుని మాటలు తప్ప వేరే మాటల చేత రాలేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సంఘానికి చెప్తున్నాడు, మేము మాటలతోనే కాదు శక్తితో మీ దగ్గరకు వచ్చాం. దేవునికి స్తోత్రం. అంటే మాటలతో మాత్రము గాక. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఇప్పుడు సేవకులు ఎలా ఉన్నారంటే శక్తిని పక్కన పెట్టేసి, దేవుడిచ్చిన శక్తిని పక్కన పెట్టేసి వాక్యాన్ని చెప్పడం అర్థం కాక దేని గురించి చెప్దామా, న్యూస్లో ఏమొచ్చిందా, యూట్యూబ్లో ఏం క్లిప్పులు చూసామా, వాటిని గురించి ఎక్కువ మాట్లాడదామా, ఏదో మాట్లాడదాంలే అనేవారు కూడా లేకపోలా. లేదా వాక్యాన్ని బట్టి పట్టాం కాబట్టి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ ముక్క కలిపేసి ఏదో చెప్పేసి మాటలు చెప్పేసి మాటల మాయగాళ్ళ ఉన్నారు. కాబట్టే ఇతను అంటున్నాడు, మేము ఆ మాటలతో మాత్రమే కాదు శక్తితో వచ్చాం. దేవునికి స్తోత్రం. శక్తితో మీ దగ్గరికి వచ్చాం, పరిశుద్ధాత్మతో మీ దగ్గరికి వచ్చాం. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ వచ్చాడంట. ఇంకో వచ్చిన మాట ఉంది, దాన్ని కూడా ధ్యానిద్దాము. అయితే ఇక్కడ చెప్పబడిన మాట, మీరు ఆ వాక్యమును విశ్వసించే మీరు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. అంటే దేవుని శక్తి చేత చెప్పబడిన ఆ మాటను ఆధారం చేసుకోవాలి తప్ప మనుషులు చెప్పేటువంటివి కాదు. మనుషులు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు గనుక పరిశుద్ధుడు ఆయనే చేస్తున్నాడు. నీ ప్రార్థన ఇంకేపాటి, మనం ప్రార్థన చేస్తే ఉపయోగమే లేదు అనేటువంటి బోధ కూడా వచ్చేసింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనుషులు లేదా విశ్వాసం నుంచి దిగజార్చేటువంటి సువార్తలు కూడా చాలా వచ్చేసాయి. అంతేకాదు మేలుల కొరకైన సువార్తలు కూడా వచ్చేసాయి, ఆశీర్వాద కొరకైన సువార్తలు కూడా వచ్చేసాయి. అంటే దేవుడిని దీవిస్తాడు, దేవుడు నీకు 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు చేస్తాడు, 1 ఇల్లు ఉంటే 2 ఇల్లు చేస్తాడు, 4 కార్లు ఉంటే 8 చేస్తాడు. ఇవి కాదు ఆశీర్వాదం, ఇది కాదు వాక్యం చెప్పేటువంటి పద్ధతి. ఇది ఆత్మశక్తితో చెప్పేది కాదు. వీళ్ళు సువార్త చేసేటప్పుడు అపొస్తలుడైన పౌలు అంటాడు, సిలువను గూర్చి తప్ప మరి ఏది మీ ముందు నేను ఎరుగుట నాకు దూరమగురుగాక. అంటే సిలువలో యేసుక్రీస్తు శ్రమపడి చనిపోయి మరణించి తిరిగి లేచాడు. ఇది సిలువను గూర్చిన వార్త. ఇది తప్ప మీ కొరకు శ్రమపడిన సిలువ యేసుక్రీస్తును తప్ప మరి ఏది నేను మీ ముందు ఎరగకుండుగాక అంటున్నాడు. కానీ నేటి దినాల్లో ఆ బోధ ఉందా? అది బాగా తక్కువైపోయింది. మీకు ఆశీర్వాదం దీవెన, లాస్ట్లో కూడా దీవించబడదువుగాక, దేవుని మాట వినకుండా దీవించబడదువుగాక అయిపోద్దా? సో ఆలోచన చేయాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో వచ్చాము. మీరు దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. అంటే దేవుడు తన శక్తి చేత చెప్పబడిన లేఖనాల్ని మీకు వెల్లడి చేస్తున్నప్పుడు ఆ వాక్యమనే ఆధారం చేసుకోవాలి తప్ప మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. అందుకే అంటున్నాడు, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక. అంటే ఏం చెప్తున్నాడు?
మీకు నచ్చే తీయని మాటలు, మీకు మెచ్చే మాటలు, మిమ్మల్ని చక్కగా నవ్వించే మాటలు, మిమ్మల్ని కవ్వించే మాటలు, మిమ్మల్ని మెచ్చుకునే మాటలు, మిమ్మల్ని పొగిడే మాటలు కాదు నేను చెప్పేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు అలా పొగడకూడదు. సేవకుడు పొగడాలంటే ఎవరిని పొగడాలి తెలుసా? దేవుణ్ణి తప్ప ఎవరిని పొగడడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు మన దేవుడు. ఆయన తప్ప పొగడగలిగిన వాడు ఎవరు? పొగిడింపగలిగిన వారు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డారా గమనించాలని ప్రభు యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాటలు ఆయన అంటున్నాడు, తీయని మాటలు నేను ఉపయోగించలేదు, మీకు తీయగా నచ్చే విధంగా. గోడపిల్ల సంఘంలో ఒక తమ్ముడు వచ్చాడన్నా, నీతో మాట్లాడాలనుకుంటున్నారంట. ఏంటి మాట్లాడేది అంటే, కొంచెం నువ్వు చక్కగా స్వీట్గా చెప్తే బాగుంటుందేమో అని. స్వీట్గా చెప్పే విధంగా దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్పడమే నీకు తెలుసు, కానీ స్వీట్గా చెప్పే పద్ధతి నాకేమీ తెలియదు. స్వీట్గా చెప్పడం ఏంటి? నిన్ను సరిచేసే వాక్యం, నిన్ను బాధపరిచే వాక్యం, నిన్ను గాయపరుచుతుంది వాక్యం, సరిచేస్తుంది అంతే తప్ప స్వీట్గా చెప్తే ఏమొస్తుంది? షుగర్ వచ్చి చచ్చిపోతాం, ఇంకా అంతకుమించి ఏముండదు. అంటే పాపం. సో కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి. అయితే అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరుచు దృష్టాంతములే వినియోగించుతిని అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో రాయబడిన ఈ గ్రంథాలలో, లేదా వారికి ప్రేరేపించబడిన ఆ మాటలలో జరిగిన విషయాలే మీకు తెలియచేస్తున్నాను తప్ప మరొకటి కాదు. యేసుక్రీస్తును సిలువేశారు వాస్తవం, ఆయన దేవాది దేవుడు వాస్తవం, నీ పాపముల కొరకు ఆయన చనిపోయాడు వాస్తవం. అంటే వాస్తవమైన విషయాలే మీకు తెలియచేస్తున్నాను, కానీ మీకు నచ్చిన మెచ్చిన పొగడ్తల మాటలను తెలియచేయడం లేదు అని చెప్తున్నాడు. అంటే అపొస్తలులైనటువంటి వారు ఆ దశలోనికేయులకు రాసిన పత్రికలో వారికి ఎలాంటి వర్తమానం చెప్పారంట? శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వారై వాక్యం చెప్పారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారం కలదు, దేవుని ఆత్మపూర్ణులై ఉండండి. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలంట? ఆత్మపూర్ణులమై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా మరొక విషయాన్ని చూద్దాం. వాళ్ళు ఎలా చెప్పారంట? వాక్యం మాత్రమే కాక, మాటలతో మాత్రమే గాక, 4వ వచనం, మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు. మీకు వాక్యం చెప్పినప్పుడు మేము శక్తితో, మాటలతో మాత్రమే రాలేదు. ఏదో 4 మాటలు చెప్పేసి అమ్మ యేసుబాబుని నమ్ముకో, నీకు దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, అలాంటి మాటలతో రాలేదు. శక్తితో వచ్చాం. అంటే చెప్పేది కనపరిచే శక్తి. దేవునికి స్తోత్రం. మీకు చెప్పడమే కాదు, అది నెరవేర్చే శక్తి, దాని విధంగా పాటించే శక్తి, దేవుని కార్యాలు కూడా జరిగించే శక్తి వారి దగ్గర ఉంది. అంతేకాదు అంటున్నాడు, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతో మీ దగ్గరకు వచ్చాం. మేము చెప్పేది ఏంటో దాని గురించి సంపూర్ణ నిశ్చయత మాకుంది. కనుకొని ఈ దృష్టాంతమును మీకు చెప్పడానికి వచ్చాము, అది మాకు తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం. మాకు ఆల్రెడీ గుర్తుంది. మీ దగ్గరకు వచ్చినప్పుడు మాయ చేయడానికి రాలేదు, మబ్బి పెట్టడానికి రాలేదు. సేవకునని చెప్పి మీ ఇంటికి వచ్చి 4 మొక్కలు చెప్పి నువ్వు ఇచ్చే 10 రూపాయలు జోబులో పెట్టుకుని వెళ్ళిపోవడానికి నేను రాలేదు. నేను శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయత కలిగి మీ దగ్గరకు వచ్చామని సంగతి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరెరుగుదురు. అప్పుడు సువార్త చేసినప్పుడు మీ కొరకు ప్రార్థన చేయడమే కాదు, మీ దగ్గర మేము ఎలా ఉన్నామో మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. సేవకుడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో సేవకుడు కూడా విశ్వాసుల దగ్గర ఎలా ఉండాలో, ఎలాంటి తండ్రి లాంటి వాడు తండ్రిలాగే ఉండాలి కదా, తండ్రిలాగానే ప్రవర్తించాలి, తండ్రి లాంటి బాధ్యత ఉండాలి, తండ్రి లాంటి ఆ యొక్క ఆదరణ ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు, మేము మీ నిమిత్తము మేము మీ ఎడల ఎలాంటి వారమయ్యామో మీకు తెలుసు. అంటే దీని అర్థం ఏంటంటే, మీ నిమిత్తము మేము సువార్త విషయంలో ఎంత శ్రమపడ్డామో మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. సువార్త చెప్పడానికి ఎంత కష్టపడ్డామో. ఏలియా గారిని తీసుకుందాం. ఏలియా గారు ఎంత కష్టపడి ఉంటే సంఘాలు ఇప్పుడు నేటి దినాల్లో గెద్దాల్లో మనం అందరం ఏసైని తెలుసుకున్నాం. కష్టపడకుండా ఆయన మన నిమిత్తము ఎటువంటి వాడు అంటే శ్రమపడ్డాడు. దేవునికి స్తోత్రం. సైకిల్ వేసుకొని, సైకిల్ లేకపోయినా
నడుచుకుంటూ అయినా, ఎక్కడ ప్రార్థన అయినా అక్కడికి నలుగురిని పోగేసుకొని పట్రమెక్స్ లైట్ వెలిగించమని ఒకరిని బతుమాలుకొని డ్రమ్ము పట్టుకొని తీసుకెళ్ళి ఆయన ప్రారంభించేవాడు. అంటే అర్థం అవడం కోసం చెప్తున్నాను. మన నిమిత్తము ఆయన చాలా శ్రమపడ్డాడు. మీ నిమిత్తము మేము ఎట్టివారమో ఆ శ్రమలో మేము ఎలా ఉన్నామో మీరు ఎరుగుతారు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరిని బట్టి నేర్చుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు? అపొస్తలుడైన పౌలు చెప్తున్నారు, ఇలా వచ్చామో మీ దగ్గర మేము ఉన్నప్పుడు సువార్త నిమిత్తం మేము ఎట్టివారు ఉన్నామో మీకు అందరికీ తెలుసు, ఎంత బాధపడ్డామో తెలుసు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతురే. దేవునికి స్తోత్రం. వాళ్ళకంత ఓర్పు రావడానికి గల కారణం ఏదో బాప్తిసం, లేదో పెళ్లి కోసమో, ఆరోగ్యం కోసమో, లేదా మేలు కోసమో, వీసా కోసమో, ఉద్యోగం కోసం నమ్ముకున్న వాళ్ళు కాదేళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో అందరూ నమ్మేసుకున్నారు కాబట్టి నేను నమ్ముకోతే బాగోదు. దేవుడు అన్నీ పోయాయి, డాక్టర్ చెప్పి అన్నీ పోయారు బాబా, లివర్లు కూడా పాడైపోయి 10 రోజుల్లో చచ్చిపోతామంటే బతికిస్తాడని నమ్ముకున్న విశ్వాసులు కాదేళ్ళ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ 6వ వచనంలో అంటుంది, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. ఈ దశలోనికలో ఉన్న సంఘం ఎలాంటి పరిస్థితులు వాక్యాన్ని అంగీకరించిందంట? గొప్ప ఉపద్రవము. ఉపద్రవం అంటే భయంకరమైన పరిస్థితి, భయంకరమైన ఘోరమైన పరిస్థితి. దానికి స్తోత్రం. భయంకరమైన సునామీ ఉపద్రవం లేపబోతుంది. భయంకరమైన పరిస్థితిని ఉపద్రవము అంటారు. సో కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. అపొస్తలుడైన పౌలు దశలోనికేలో ఉన్న ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వెళ్ళాడో అలవాటు ప్రకారంగా అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఉంటుంది. సో చదువుదాం. ఎప్పుడైతే వెళ్ళాడో వెళ్ళిన తర్వాత వాడుక చెప్పున యూదుల సమాజ మందిరం ఉంటే దానికి వెళ్ళిపోయాడు. విశ్రాంతి దినాన యూదుల సమాజ మందిరానికి వెళ్ళిపోయాడు. యూదుల సమాజ మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తర్కం జరిగింది. ఇది కాదు, ఇది కరెక్టు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన రానయ్యన్న కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయనే, మన రక్షణ కొరకు వచ్చింది ఈయనే అని వారి మధ్యన ఏం జరిగిందంటే సంభాషణ జరిగింది, తర్కం జరిగింది. ఇలా 3 వారాలు జరిగిన తరువాత అనేక మంది అపొస్తలుడైన పౌలు శీలలు చెప్పిన మాటలు విని అనేక మంది అంగీకరించడానికి మొదలుపెట్టారు. ఎవరిని? చూస్తున్నారా? అందరూ నిద్రపోతున్నారా? ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఎప్పుడైతే అపొస్తలుడైన పౌలు వెళ్ళి తర్కించాడో, అలా తర్కించినటువంటి తరువాత యేసుక్రీస్తును గురించిన కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు యేసుక్రీస్తు మీద విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద విశ్వాసం కలిగిందో వారు నమ్ముకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే నమ్ముకోవడం మొదలుపెట్టారో యూదులకు బాధ వచ్చింది. యూదులకి బాధ వచ్చి కొంతమంది అల్లరమోకం తీసుకొని రోడ్డు మీద తిరిగి వాళ్ళని తీసుకొని, పని పాట లేకుండా ఉద్యోగాలు లేకుండా తిరిగి వాళ్ళని తీసుకొని, ఒరే రండ్ర బాబుని తీసుకొని ఈ అల్లరి చేయడం మొదలుపెట్టారు. అల్లరి చేసి పౌలుశీలను పట్టుకోవాలని ఇంట్లోకి చచ్చి వెళ్ళిపోయారు. ఇంట్లోకి చచ్చి వెళ్తే లోపల పౌలుశీలలు లేరు. ఆ లేని సందర్భంలో ఆ ఇంటి ఆయన్ని తీసుకొని అక్కడ కొంత సహోదరులు తీసుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి అధికారుల దగ్గర పెట్టి, ఇదిగో మనకు ఉన్న రాజు ఒకడు సరిపడా, ఇంకో కొత్త రాజు అంట, ఈ రాజు కాదంట, ఇంకో రాజు ఉన్నాడంట అని నెపాలే మోసి అధికారులకి అప్పగించారు. ఇలాంటి పరిస్థితులు అక్కడ. దేవునికి స్తోత్రం. యేసయ్యను అంగీకరించడానికి అవకాశమే లేదు. యేసుక్రీస్తును అంగీకరించిన వారిని చెరసాల్లో వేసి బంధించే రోజులు అవి. సో అలాంటి భయంకరమైన రోజు ఒకసారి వచనాన్ని చదువుదాం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 5-6 వచనాలు మాత్రం చదువుకుందాం, సరిపోద్ది. అయితే యూదులు మత్సరపడి పని పాట లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయిచు యేసోను ఇంటి మీద పడి వారి జనులను సభ ఎదుట తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యేసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారని యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ నెపం మోపుతున్నారు. ఇప్పుడు నెపం మోపే ముందు వీళ్ళని ఎలా తీసుకెళ్లారు? అక్కడ సమాధానం చెప్పుకుందాం, మాకెందుకు నడు అన్నారా?
ఈడ్చుకుని పోయిరి అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. యేసయ్యను అంగీకరించారు. ఇలా అంగీకరించడానికి పలానోళ్ళు కారణం కాబట్టి వాళ్ళు ఈడ్చుకురండిరా అంటే లేరు అక్కడ. పాపం లేకపోయేపాటికి ఎవరైతే యాసోను అనే అతన్ని చేర్చుకున్నాడో అతనిని అతనితో పాటు కొంత సహోదరులని ఈడ్చుకుని పోయి అధికారులు ఎద్దుకు తీసుకెళ్లారు. అంటే ఇక్కడ రాయబడిన మాట గొప్ప ఉపద్రవమందు. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అంగీకరించిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరకనే మేలు కోసమో ఉపకారాల కోసం అంగీకరించిన వారు కాదు. ఇల్లు ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడి, అంటే క్రీస్తు లాంటి మనస్తత్వానికి ఇష్టపడి, యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఎరిగి ఏర్పరచబడడానికి ఇష్టపడి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. అందుకే చెప్పాడు, మీరు ఏర్పరచబడిన వారని నాకు తెలుసు అన్నాడు. సో ఎలాంటి పరిస్థితులు ఒప్పుకున్నారంట? గొప్ప ఉపద్రవమందు మీరు అంగీకరించారని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకు అలా అంగీకరించారు అంటే అక్కడ ముందు రాయబడి ఉంది కదా 6వ వచనంలో, ముందు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తామో, దేవుని బాప్తిసం తీసుకుంటామో, దేవుని ఆత్మను ధరిస్తామో, మనకి ప్రభువునందే ఆనందించడం అర్థమవుతుంది. ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన వారికి మేలు జరుగుతాయి కాదు, శ్రమలు వస్తాయి. ఇది వాస్తవమైన సువార్త కదా. మీకు భూమి మీద మీకు శ్రమ కలుగునన్నాడు దేవుడు, మేలు కలిగినన్నాడా? నీకు మేలు ఏంటంటే ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోవడం, అదే గొప్ప మేలు. సో భూమి మీద ఉన్నంత కాలం నీకు శ్రమ వస్తుంది. సో ఈ శ్రమలో ఆనందించడం ప్రభు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. భూమి మీదకి మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. ప్రభు ధైర్యం తెచ్చుకోమన్నావు. దీనికి స్తోత్రమయ్యా. ప్రభువు గురించిన నింద మహాభాగ్యమని ఎంచండి. ప్రభువా, నీ గురించి ఈడ్చుకెళ్ళడానికి ఇట్టి ధన్యతనిచ్చావు, నన్ను ఈడ్చుకెళ్ళారు, నీ గురించి ఎంత గొప్ప ధన్యత ఇచ్చావు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిలో లేదు నాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా అంటాడు ఒకడు. ప్రభువు గురించి నిందా మహాభాగ్యం. జైల్లో పెట్టే కృపణిచ్చావు, ఎవరికీ లేదయ్యా, నన్ను జైల్లో పెట్టే కృపణిచ్చావు, నీకు స్తోత్రమయ్యా, నీ గురించి గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా, నీవు పడిన కష్టం లేదు ఎంతటిదయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి చెప్తాను. పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు వాళ్ళు. ఈ ఉపద్రవం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలో ఆనందించి ప్రభువుని అంగీకరిస్తున్నారంటే ఉపద్రవంలో కూడా. సో దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చూసాం మణిపూర్లో భయంకరమైన ఉపద్రవం కదా. కొట్టేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? రోడ్ల మీద మోకరించి ప్రభువానికే స్తోత్రమయ్య అంటున్నారు. వారు ఏమనాలి? లోక సంబంధంగా ఎంతకాలం చర్చికి వెళ్ళాం, దేవుడు ఏం చేశాడు అనాలి. కానీ వాళ్ళు అలా చేశారా? ప్రభువునందు ఆనందిస్తూ మందిరాలు కూలిపోతే రోడ్ల మీద మోకరించి దేవునికి స్తోత్రం ఆడుకుంటున్నారు. అలా పరిశుద్ధాత్మలో ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఏమని ఉంటుందంటే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 8వ వచనంలో, అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషము కలిగెను. చాలు. ఎందుకు ఈ పట్టణంలో అంత సంతోషం కలిగింది అంటే, అప్పుడు పరిస్థితి ఏంటంటే యేసుక్రీస్తును అంగీకరించిన వారందరినీ చెరసాల్లో పెట్టడం. ఇప్పటికీ ఆ అధ్యాయం రాసేపటికి అపోస్తులైన పౌలు కూడా మారలేదు. అపోస్తులైన పౌలు కూడా యేసయ్యను అంగీకరించిన వారిని హింసించే గుంపులోనే ఉన్నాడు. స్టెఫన్ ఆల్రెడీ చంపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ చెల్లాచెదరైపోయారు. ఆయన అపోస్తులైన వారు అక్కడక్కడికి వెళ్ళిపోయారు. అక్కడక్కడికి వెళ్ళిపోయిన వారు సువార్త చేస్తున్నారు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభువుని అంగీకరించిన వారు సంతోషంగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కొరకు నేను ఇంత మహాభాగ్యం. లోకంలో శ్రమ కలుగుతుంది, అయినా నేను ధైర్యం తెచ్చుకున్నాను, నాకున్నది ఈ లోకం కాదు కదా అని ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. ఈ పట్టణంలో ఎందుకు సంతోషం అంటే, ఈ పట్టణానికి వచ్చిన వాడు ఫిలిప్పు అనే అతను వచ్చాడు. ఫిలిప్పు అనే అతను వచ్చి దేవుని గురించిన మాటలు చెప్పి అక్కడున్న రోగులను బాగుపరిచి దయ్యములు వెలగొట్టి ప్రభువునందు వారికి బలపరుస్తుంటే వారు పరిశుద్ధాత్మలో ఆ పట్టణం వారందరూ ఆనందించారంట. దేవునికి స్తోత్రం. సంతోషం కలిగిందంట. అంటే ఈ సంతోషం, ప్రభువునందు ఆనందించేవాడు ఉపద్రవమైనా ఆనందిస్తాడు, శ్రమైనా శోధనైనా ఆనందిస్తాడు. కానీ మనం మేలైతే
వెళితేనే ఆనందిస్తాం. అంటే మనం ఏ సంబంధము కాదో తెలుసా? దేవుని రాజ్య సంబంధము కాదు అని అర్థం. ఇంకో వచనాన్ని చదివిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యం ఏది కాదంట? తినడం తాగడం కాదంట. దేవుని రాజ్యము అంటే తినడం తాగడం కాదు, భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీతి అంటే యేసు రక్తములో కడగబడుట, దేవునితో సమాధాన పడుట, పరిశుద్ధాత్మలో ఆనందించుట. ఇప్పుడు ఒకవేళ ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కూలిపోయింది, ఇదే కూలిపోయింది అనుకుందాం. సో ప్రభువా ఎందుకు ఇలా చేసామని అడగడం. దేవా ఇంకా పెద్దది ఇస్తామేమో, నీకు స్తోత్రం. అంతే కదా. ఇది కోల్పోతే దేవా ఇంకా పెద్దది, పొడవది, లావు, ఎత్తు ఇంకా మంచిది ఇస్తామేమో నాయనా, నీకు స్తోత్రం. నీ చిత్తం లేనిది ఏది? మరి దానికి సంతోషం వస్తుందా, బాధ వస్తుందా? అమ్మా అంటే దేవుణ్ణి ఎరిగిన వారు ప్రభువా నీ చిత్తం లేనిదే నా తల్లింటికి కూడా రాదు, నాకు ఈ శోధన వచ్చిందేమో, నీ చిత్తం నాయన, నీకు స్తోత్రం నాయన, మీ చిత్తం లేనిదే ఏది అంటే దేవునిలో ఆనందించడం నేర్చుకుంటాడు. శ్రమ వచ్చినా ఆనందిస్తాడు, ఇబ్బంది వచ్చినా ఆనందిస్తాడు. ఇప్పుడు అపోస్తులైన వారు ఆనందిస్తున్నారా లేదా? ఇప్పుడు అపోస్తులైన వారిని కొట్టడానికే కదా వచ్చారు. అక్కడ దశలోనికైకి రాసిన పత్రికలో ఇంకా చాలా చోట్ల కొట్టారు కదా. ఈ 8వ వచనంలో శిక్షించడానికి వెళ్ళిన అపోస్తులైన పౌలు ఎదరికొచ్చేపాటికి శిక్షించబడుతూ కూడా ఏం కలిగి ఉన్నాడు? ఓర్పు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంట. ఇప్పుడు 6వ వచనంలోకి మళ్ళీ వద్దాం. దశలోనికైకి రాసిన పత్రికలో ఇప్పుడు దేనిలో ఆనందిస్తున్నారు వీళ్ళు? పరిశుద్ధాత్మ అందలి ఆనందముతో ఆ భయంకరమైన పరిస్థితిలో మీరు వాక్యమును అంగీకరించి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భయంకరమైన పరిస్థితిలో మీరు వాక్యమును అంగీకరించారు. అంతేకాకుండా మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతురి. దేవునికి స్తోత్రం. వారికి అట్టి గుణగణాలు ఎలా వచ్చాయి? ఆ సంఘం ఇంతగా కొనియాడబడడానికి కారణం ఏంటి? వాళ్ళకి అంత ఓర్పు ఉండడానికి కారణం ఏంటి అంటే, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ దగ్గరకు వచ్చిన వాక్యం మేలు, ఉపకారం, కాలు బాగుపడుతుంది, చెయ్యి బాగుపడుతుంది, కడుపు నొప్పి తగ్గుతుంది కాదు. మాటలతో మాత్రమే కాక శక్తితో వచ్చిందంట, పరిశుద్ధాత్మతో వచ్చిందంట, పరిశుద్ధాత్మ ఎందలి పరిపూర్ణమైన నిశ్చయతతో వచ్చిందంట. దేవునికి స్తోత్రం. అలాగే చెప్పానని నాకు తెలుసు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అలాగే మిమ్మల్ని పెంచానని నాకు తెలుసు. అంతేకాదు, మిమ్మల్ని బట్టి మేము ఎట్టివారమై ఉన్నారు మీరు చూశారు మీ కళ్ళ ఎదుట. మీకు సువార్త చెప్పి బాప్తిసం తీస్తుంటే ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు చూశారు మీ ఎదుట. అలాంటి పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో పరిశుద్ధాత్మలో మీరు ఆనందిస్తూ ఆ వాక్యాన్ని మీరు అంగీకరించారని నాకు తెలుసు. అంత మాత్రమే కాదు, మీరు మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సేవకుడు కూడా ప్రాముఖ్యుడే. సంఘం ఎవరిని చూసి నడుస్తుందంటే సేవకుడిని చూసి నడుస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు అలా ఉండడానికి కారణం ఏంటంటే అంగీకరించిన తర్వాత మమ్మల్ని దేవుణ్ణి పోలి నడిచారు మీరు. ఇప్పుడు ఆ పోలిక మీలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అంతకు ముందు వారం చదివాం ఆయన ఆదరణకును ఓర్పుకును కర్త అయి ఉన్నాడు మన దేవుడు. ఇప్పుడు కర్త అయి ఉన్నాడు కనుక ఆయనలో ఉన్న ఓర్పు అపోస్తులో కనబడింది. అపోస్తులో ఉన్న ఓర్పు ఇప్పుడు దశలోనికైలో ఉన్న సంఘంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. కనబడ్డమే కాదు, కొనియాడబడుతుంది. వచ్చే వారం దాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకంటే మన ఓర్పు కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డారా, మనం ఇన్ని దినాలుగా వాక్యాన్ని అంగీకరిస్తున్నాం, సేవకుణ్ణి చూస్తున్నాం. ధైర్యంగా చెప్పగలను, నేను ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు. నేను ఎంత ప్రభు సన్నిధిలో ఎంత నిందారహితంగా సాగిపోతున్నానో మీ అందరికీ తెలుసు. నన్ను ప్రభువుని చూసి, వాక్యమును చూసి నడుచుకునే మీరు ఎంతమందిలో అలా ఉన్నారు? అంత ఓర్పు కలిగి, అంత సహనం కలిగి. నేను ఎప్పుడైనా ఎవరి మీద అయినా కేకలేయడం చూసారా? ప్రాబ్లమ్స్ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కేకలేయడం కానీ, కోపం తెచ్చుకోవడం కానీ, బూతులు తిట్టడం కానీ, అసహనంగా ఉండడం కానీ, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు కానీ ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? సో సేవకుడుగా నేను అట్టి యోగ్యతలో ఉన్నాను. సో మరి మీరు
అందుకే ప్రతి సేవకుడు సంఘానికి మాదిరై ఉండాలి. ఏదో ఇష్టానుసారంగా సేవ చేస్తే సరిపోదు. అపోస్తలుడైన పౌలు అంత అంగీకరించిన మీకు నేను మాదిరి, నా దేవుడు మాదిరి. మీరు చూసేది నన్ను, దేవుణ్ణి చూసి నడిచారు కనుక ఈ యోగ్యత మీలోకి వచ్చింది. సేవకుడు సరిలేకపోతే సంఘాలు, ప్రస్తుత దినాల్లో సంఘాలు పాడైపోవడానికి గల కారణం సేవకుడు సరిలేకే. సేవకుడు సంఘానికి మాదిరిగా లేక, చెప్పే స్థితిలో లేక, చెప్పించుకునే స్థితిలో ఉన్నాడు కనుకనే సంఘాలు బాగుపడడం లేదు, సంఘాలు ఆత్మీయంగా ఎదగడం లేదు, సంఘాలు పరలోకానికి సిద్ధపడడం లేదు. కారణం సేవకుడే, నేనే కావచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఒకవేళ అలా సేవకుడు ఉంటే సంఘం పాడైపోతుంది, సంఘం పతనమైపోతుంది. సంఘం పతనమైపోతే దేవుడికి కోపం వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా ప్రతి సేవకుడు సంఘానికి మాదిరి ఉండాలి. ఆ తర్వాత దేవుడు మనకు మాదిరి. దేవునికి స్తోత్రం. నన్ను చూడకండి, ఆ సిలువను చూడండి, నన్ను పక్కనెట్టేయండి అంటే సిలువ ప్రత్యక్షతను కనపరిచే నేనే. సిలువను చూడండి, నన్ను చూడొద్దు అన్నానంటే నాలో ఏమున్నట్టు? నాలో పాపం ఉన్నట్టు, నాలో భేదం ఉన్నట్టు, నాలో సాతాను సంబంధమైన లక్షణాలు ఉన్నట్టు. కనుక నేను నన్ను చూడొద్దు అన్నాను. నన్ను చూసి నేర్చుకో అనే ధైర్యం ఉండాలి సేవకుడికి. దేవునికి స్తోత్రం. అట్టి రోషం ఉండాలి, అట్టి పట్టుదల ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు మమ్మల్ని చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును అంగరించి మమ్మును యేసయ్యని పరిచయం చేసింది ఎవరు? సేవకుడే కదా. వాక్యములను సత్యములు తెలియచేసింది ఎవరు? దేవుడు, సేవకుడే కదా. ఆ దృష్టాంతమనంతా నీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించింది ఎవరు? సమస్తాన్ని నీకు సమస్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి లేదా వివరించి చెప్పింది ఎవరు? సేవకుడే కదా. చెప్పిన సేవకుడే అలా లేకపోతే క్రీస్తుని ఎలా ప్రత్యక్షపరిచేది? సో ఇప్పుడు ఈ వాక్యంలో ఎవరికి వచ్చింది? సేవకుడికి కూడా వచ్చేసింది. కాబట్టి అలా వాక్యం చెప్పే సేవకుడిని చూస్తారు, దేవుణ్ణి కూడా చూస్తారు. ఆ సంఘం అలా చూసింది, ప్రతి సంఘం అలాగే చూస్తుంది. అలా లేకపోతే సంఘం పతనమైపోతుంది. అంటే చూసేలా వారు లేకపోయినా, వాళ్ళు చూస్తున్నా వాళ్ళకి చూపించే విధంగా సేవకుడు లేకపోయినా సంఘం పతనమైపోద్ది. తో సంఘం అలా కొనియాడబడాలంటే సేవకుడు అట్టి రీతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొక్కసారి చదివించి ప్రార్థన చేసి ముగిస్తాను. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకునే వారైతురే. అందుకే విశ్వాసంతో పనిచేస్తున్నారు, ప్రేమతో ప్రయాసపడుతున్నారు, నిరీక్షణ కలిగి దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం కొరకు ఓర్పు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూలోకంలో ఆశించడం లేదు, మీరు ఓర్పు కలిగి ఉన్నారు. దీనికి కారణం మీరు విన్న ఉపదేశం ఇది. దేవునికి స్తోత్రం. మళ్ళీ అర్థమైందా? ఉన్న ఉపదేశం ఇది, అంతే తప్ప నీ కొడుకు ఉద్యోగం వస్తుందో, నీ కూతురుకు ఉద్యోగం వస్తుందో, పెళ్ళి అవన నీకు ఎన్నో సంవత్సరాలు పెళ్ళి వల్ల నీకు వస్తే పెళ్ళి అవుతుంది, ఇది కాదు ఉపదేశం. దీనికి వస్తే నువ్వు ఈ ఉపదేశంలో కట్టబడలేవు, దీనికి వస్తే నువ్వు కొనియాడబడలేవు, క్రీస్తు గుణగల లక్షణాలు నీలో కనబడలేవు. ఇలా ఆయనలా మారి నువ్వు ఎవరిని కొనియాడబడేలా చేయాలా? ప్రభువు నీ ద్వారా కొనియాడబడేలా చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఎవరి పోలిక కనబడుతుంది? క్రీస్తుని పోలి నడిచిన వారయ్యారు. ఇప్పుడు క్రీస్తుని పోలి నడిచిన వారయ్యారంటే ఎవరు ప్రత్యక్షమవుతున్నారు? తల్లి రేష్మ, క్రీస్తు ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఆశ అదే కదా. నిన్ను తన సొత్తుగా చేసుకుని, నిన్ను తన స్వాస్థ్యంగా చేసుకుని, నీలో ఏకమై ఆయన నీలో మమేకమై నీలో నుండి ఆయన ప్రత్యక్షపరుచుకోవాలని కదా. ఆయన ప్రేమను నీలోంచి వెల్లడిపరచాలని కదా. అయితే ఓర్పు లేకపోతే ఆయన ప్రేమను ఎక్కడ వెల్లడిపరచగలుగుతావు? ఇప్పుడు ప్రతి సందర్భంలో మనం చెప్పుకున్న ప్రతి సందర్భంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు. యేసయ్యని నమ్ముకోకండి అని అనుకోవచ్చు. క్రీస్తు ఎవరు? అతను రాజు కాదు, మనకున్న రాజే రాజు, మీరు రాజు అనొద్దు అని అనొచ్చు. ఎన్నో కొట్టి ఏడ్చుకుని వెళ్ళిపోయిన వారందరిలో ఏముంది? ఇప్పుడు ఓర్పు ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఓర్పు కలిగి పరిశుద్ధాత్మలో ఆనందించారంతే తప్ప మనకు అవసరం అంటావా? ఇన్ని రోజుల నుంచి ఆ అపోస్తలులు రాకమునుపు, ఆ పౌలు శీల రాకమునుపు మనం ఎంత బాగుండేవాళ్ళం, ఎంత కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇది అవసరం అంటావా? ఇది పక్కన పెట్టేద్దాం, జైళ్ళు దెబ్బలు కొట్లాంట్లు మనకు అవసరం అంటావా అనుకుని ఉంటే ఈరోజు ఆ విధంగా రాయబడి ఉండేది కాదు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం అవసరం అంటావా మనకి ఇది, అందరితో పాటు నలుగురితో పాటు డాష్ అని వెళ్ళిపోవాలి తప్ప మనకు అవసరం అంటావా అని మనం అనుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా శక్తితో వెల్లడైనప్పుడు వింటారో వారు క్రీస్తు పోలికలోనికి మార్చబడతారు. దేవునికి స్తోత్రం. వారు ఏం చేస్తారో, ఏ పని చేసినా విశ్వాసంగా చేస్తారు. మన సంఘంలో అలాగనే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మనం ఏం చేసినా ప్రభు చిత్తానుసారంగానే చేస్తాం, ఏ ప్రయాసపడినా ప్రేమతోనే చేస్తాం. మనం ఏది ఆశించినా
జనాల నుంచి ఆశించాం. దేవునికి స్తోత్రం. ప్రభువా సహాయం చేయమని ప్రభు ఇచ్చే వరకు వేచి చూస్తాం. సో అలా ఉంటే సంఘం కొనియాడబడుతుంది. వచ్చే వారం దీన్ని ధ్యానం చేద్దాం. ఒకవేళ నీలో దీనిలో ఏ వ్యతిరేకమైన కోపాలు, తాపాలు, క్రోధాలు ఉంటే, ఓర్పు లేదంటే రెండోది ఏమున్నట్టమ్మా? కోపం ఉన్నట్టే కదా, సహనం లేనట్టే కదా. అలా గనక నువ్వు ఉంటే ఈరోజు అడగాలి, ప్రభువా దయతో క్షమించు. సావుకుని నిన్ను చూస్తున్నా అలా లేను, క్షమించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. కోపం నీకు సంతోషాన్ని ఇస్తుందా, అనారోగ్యం ఇస్తుందా, బాధనిస్తుందా? కోపం తెచ్చుకుని అనారోగ్యం తెచ్చుకునే కంటే పరిశుద్ధాత్మలో ఆనందించడం మంచిది. ఏ పరిస్థితి అయినా చేద్దాం చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకుందామండి. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం. యేసయ్యా, ఈరోజు మీరు నాతో మాట్లాడారు. దశలోనికైలో ఉన్న సంఘం గొప్ప ఉపద్రవములో అంగీకరించింది. సేవకుని, దేవుణ్ణి మాదిరిగా చూసుకుంది, వారిని పోలి నడుచుకుంది. కాబట్టి నేను కూడా అలా ఉండడానికి ఇష్టపడుతున్నానయ్యా. ఈరోజు నేను కూడా అలా ఉండాలని ఆశపడుతున్నానయ్యా. చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం.